భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం ఉగాది సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున అభిషేకం, అలంకరణ, ఆరతులు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీర్వాదాలు పొందారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ సాయి జయ జయ మన భద్రాచల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిర తరపున అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం నాటిగా మనం చేయాల్సిన 3 ముఖ్యమైన క్రతువులు ఉన్నాయి. మొదటిది అభ్యంగన స్నానం చేసి దైవత ఆరాధన చేసి తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. దాని తర్వాత ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి. అయితే అందులో భాగంగా మొదట మనం ఈ మీడియా వారి దయ వల్ల అందరం కూడా ఆ బాబావారిని దర్శిస్తూ ఉన్నాము. అలాగే ఒకసారి ఆ పంచాంగ విశేషం అంతా కూడా తెలుసుకున్నాము. ప్రథమంగా ఈ సంవత్సరానికి అధిపతులు ఎవరు, అలాగే 12 రాశులకి కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ప్రథమంగా ఈ పరాభవన సంవత్సరానికి గాను రాజు గురుడు, మంత్రి బుధుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు. అలాగా ఈ 9 రాజు 9 వాటికి కూడా 7 ఆధిపత్యములు శుభగ్రహాలకి, అలాగే 2 ఆధిపత్యములు పాపగ్రహాలకి కూడా వచ్చాయి. అలాగే ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి కూడా ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అయితే ప్రథమంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభం వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథునం వారికి ఆదాయం 8, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటకం వారికి ఆదాయం 2, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. దాని తర్వాత సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, వ్యయం 6, అవమానం 6. ధనుస్సు రాశి వారికి మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అయితే ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా కలిపి సర్వాదాయం 87, అలాగే అన్ని రాశుల వారికి కలిపి సర్వ వ్యయం 114. ఇది ఆదాయ వ్యయాలు ఎక్కువగా ఉన్నందున, అలాగే రాజపూజ్యాలు కూడా అవమానం కూడా ఎక్కువ తక్కువ ఉన్నందున ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ పరాభవన సంవత్సరంలో అందరికీ కూడా సర్వసుఖాలు కలుగుతాయి. అలాగే ఇవాటి నుంచి కూడా 9 రోజుల పాటు వసంత నవరాత్రులు జరుపుతారు. అంటే చైత్రమాస శుద్ధ పాఠ్యం నుంచి కూడా నవమి దాకా కూడా వసంత నవరాత్రులు మనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఈ 9 రోజులు కూడా ఎవరైతే దైవారాధన చేస్తారో వారికి సంవత్సరం అంతా కూడా దైవ ఆరాధన చేసిన శుభ ఫలితాలు దొరుకుతాయి. కావున ఎవరైనా కూడా వారికి ఎటువంటి కష్టం ఉన్నా క్లేశం ఉన్నా కూడా ప్రథమంగా
ఈ వసంత నవరాత్రిలో గురువుని అలాగే ప్రత్యేకించి రామచంద్రమూర్తిని కూడా ఆరాధన చేసే సాంప్రదాయం వస్తుంది. కావున మనకి భద్రాచలంలో ఉన్న వారందరికీ కూడా చాలా కలివిలో మనం అందరం కూడా ఎందుకయ్యా అంటే ఆ రామచంద్రమూర్తి కూడా మనకి ఇక్కడే ఉన్నారు, అలాగే గురువు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ 9 రోజులు కూడా క్రమం తప్పకుండా సాధ్యమైనంత వరకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అలాగే గురువు యొక్క ఆరాధన చేసినట్లయితే వారందరికీ కూడా అంటే ఆదాయ వ్యయాలు అలాగే రాజకీయ అవమానాలతో సంబంధం లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుంది. అందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ గురు స్వరూపుడైన దత్తాత్రేయ స్వామిని ప్రార్థించి సూచిస్తుంది.